గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జనరేటివ్ ఏఐతో నవ ప్రపంచం అనే అంశం గురించి తెలుసుకుందాం. మన పనులను చాలా వాటిని కృత్రిమ మీద చేసి పెడితే మనకు చాలా సమయం ఖాళీ దొరుకుతుంది. దీంతో ఈ తీరిక సమయాలలో గార్డెనింగ్ చేయడమో, చుట్టపక్కలతో కబుర్లు చెప్పుకోవడమో, కుటుంబంతో ఉల్లాసంగా గడపడమో చేయవచ్చు. విద్యార్థులకు కూడా పుస్తకాల బరువు తగ్గుతుంది. అలాగే ఏఐ విద్యార్థుల సామర్థ్యాలకు తగినట్లుగా పాఠాలను చేకూర్చుతుంది. ఇలా ఏఐతో ఎన్నో ప్రయోజనాలు ఉండబోతున్నాయని కథనాలు వస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ల రాకతో ఇలాగే సమయం చిక్కుతుందనుకున్న వారికి ఇప్పుడు మాత్రం స్మార్ట్ ఫోన్ల వల్ల సంబంధ బాంధవ్యాలు చాలా వరకు బలహీనపడ్డాయని పరిశోధనలు తెలుస్తున్నాయి. మరి ఏఐ సంగతి ఎలా ఉంటుంది? దీనిపై ఒక విశ్లేషణ తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ల రాకతోనే జనం వాస్తవ ప్రపంచానికి దూరమయ్యారని ఒక విమర్శ. అలాంటిది జనరేటివ్ ఏఐ మన దాకా వస్తే అప్పుడు వర్చువల్ ప్రపంచంలో మరింత కూరుకుపోతామా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. జనరేటివ్ ఏఐ అనేది మన చిన్న చిన్న పనులను కూడా ఇట్టే చేసేస్తుంది. టెక్స్ట్ జనరేట్ చేయడం, చిత్రాలు, మోడల్స్ను సిద్ధం చేయడం వంటి చాలా పనులను ఆటోమేట్ చేయనుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది ఒక్కసారి చూస్తే ఏఐ జనరేటివ్ ఏఐ నైపుణ్యాలు కలిగిన వారు మిగిలిన వారి కంటే మెరుగైన స్థితిలో ఉంటారు. దీనివల్ల 2024లోనే కాదు, ఆ పై కూడా మన చేతుల్లో బోలెడంత సమయం మిగిలిపోనుంది. ఈ మార్పు పుణ్యమా అని ఉత్పాదకత పెరుగుతుంది. కాసేపు ప్రకృతి ఒడిలో సేద తీరడం మొదలుకొని మన ఫిట్నెస్ గోల్స్ను సాధించుకునేందుకు ప్రయత్నించడం లేదా తోట పని చేసుకోగలగడం ఎంత గొప్ప అనుభూతినిస్తుందో ఒకసారి ఆలోచించండి. మనుషులు సర్వవ్యాప్తమైన ఏఐ, జనరేటివ్ ఏఐలతో కలిసి జీవించడం అలవాటు అవుతున్న తరుణంలో జనరేషన్ ఆల్ఫా పరిస్థితి ఏమిటి? 2010 అటుపై పుట్టిన వాళ్లను జనరేషన్ ఆల్ఫా అంటున్నారు. వీరు కృత్రిమ మేధకు స్థానికుల కింద లెక్క. వీరికి ఏఐ అనేది మునుపటి తరానికి స్మార్ట్ ఫోన్ మాదిరిగా మారి ఉంటుంది. మనతో మాట్లాడగలిగే ఆట బొమ్మలు ఇప్పుడు బోలెడు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భావోద్వేగాలను పలికించగల ఏఐ భాగస్వామి అని పిలుస్తున్న తెలివైన రోబోలు పిల్లలకు వారి శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా చదువు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. వారితో పాటు తాము ఎదిగేందుకు రోబోలు ప్రయత్నిస్తున్నాయి. పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు జనరేటివ్ ఏఐ కొత్త ప్రపంచాన్ని వారి కళ్ళ ముందు ఆవిష్కరించనుంది. భవిష్యత్తులో పిల్లల భుజాలపై పుస్తకాల సంచి బరువు ఉండకపోవచ్చు. ఇంటరాక్టివ్ స్టిమ్యులేషన్స్, అడాప్టివ్ టెక్స్ట్ బుక్స్, ఏఐ మెంటర్స్ విద్యార్థుల అవసరాలు, ఆశయాలకు అనుగుణంగా ఉండబోతున్నాయి. ఇప్పటి మాదిరిగా బట్టి పట్టే విషయం గత చరిత్ర కానుంది. పిల్లలు గొలుసులన్నీ తెంచుకొని, పిచ్చి పోటీని వదిలించుకొని తమకు నచ్చిన అంశాన్ని చదువుకునే వీలు రాబోతోంది. ప్రతి దశలోనూ కృత్రిమ మేధ వారికి తోడుగా నిలుస్తుంది. కృత్రిమ మేధ ప్రపంచంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా గణనీయంగా మారనుంది. సృజనాత్మకత, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా విద్యార్థులు చేసే ప్రయత్నాలకు సహాయం అందించేవారిగా వీళ్ళు మారిపోతారు. ఇలాంటి వాతావరణంలో పెరిగి పెద్దయిన పిల్లలు ఏఐ ఆధారిత టూల్స్, లాంగ్వేజ్ మోడళ్ల సహాయంతో భాషా భేదాలను అధిగమిస్తారు. అయితే కృత్రిమ మేధ ఇంత ఖచ్చితంగా ఓ అందమైన సానుకూల భవిష్యత్తును చూపుతుందా? దీనికి ఇంకో కోణము ఉంది. ఇప్పటికే ఉన్న డిజిటల్ అంతరం మరింత పెరగబోతోందని. ఫలితంగా ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీ ఫలాలు కేవలం కొందరికి మాత్రమే అందుతాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం మొదలైన డిజిటల్ విప్లవ ఫలాలు ఇప్పటికీ అందరికీ చేరనే లేదు.
డిజిటల్ డివైడ్ అని పిలుస్తున్న ఈ అంతరమే కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీ కేవలం కొందరికి మాత్రమే చెందుతుంది. ఇలా అది కొందరికి మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా మారితే ఎలా అన్నది ఆందోళన కలిగించే అంశం. ఇక మనుషుల మధ్య సంపర్కం ఇంతకు ముందులానే ఉంటుందా? మానవ సంబంధాలు మునిపిటిలానే కొనసాగుతాయా? ఈ నేపథ్యంలో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వాడుకోవడం చాలా అవసరం అవుతుంది. ప్రైవసీ, వివక్ష, విశ్వసనీయత వంటి విషయాలలో ప్రశ్నలు మిగిలే ఉంటాయి. ఒక్కటైతే వాస్తవం, ప్రపంచగతిని మార్చేసే శక్తి ఏఐ సొంతం. సమర్థత అనేది అన్ని రంగాల్లోనూ పెరిగిపోయేందుకు ఇది కారణమవుతుంది. ఈ తరం పిల్లలు ఏఐ నేతృత్వంలోని ప్రపంచంలో ఎదుగుతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో మరింత సృజనాత్మకంగా మసలుకునేందుకు వీరికి అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈరోజు మనం జనరేటివ్ ఏఐతో నవప్రపంచం ఎలా ఆవిష్కరింపబడుతుందో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.